2019 ఎన్నికలు చూసుకుంటే 6 అడుగుల బుల్లెట్ అది వెలగని కాకరపు ఒత్తు అని నిరూపించారు గ్రాంథి శ్రీనివాస్ గారు. మరి ఆయన ఏమంటారు 2024 మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన మనకి బిజీ స్కెడ్యూల్లో కూడా టైం ఇచ్చారు. మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. సో భీమవరం మీతో వచ్చే ముందే జనాలతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ మాటలు మాత్రం వేరేగా ఉంటున్నాయి. సో మిమ్మల్ని ఎప్పుడు ఏమని సంబోధిస్తారు నేను చెప్తే బాగుండదు. రైట్, మీరేం కౌంటర్ ఇస్తారు? ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఆయన గురించి. ఎందుకంటే ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక ఏదో ద్వేషం, అసూయ, ఈర్ష్య నిలువెల్ల కూడా అది ఆయన మాటల్లో కనపడుతూ ఉంటుంది. రాజకీయాల్లో మనం చూసుకుంటే కనుక ఎవరు వాడనటువంటి పరిభాష నిజంగా దోషణలు కానీ అవి కానీ ఇంచుమించుగా అతను 2009 నుంచి ఏదైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా మనం చూసాం. పంచిలు ఉడగొట్టి తొంతానని చెప్పి ఇలా రకరకాల మాటలు, అలాగే ఇంచు బట్టలు ఉడదీసుకో తొంతానని చెప్పి చెప్పు చూపించడం, ఇలాగా ఒక రాజకీయాల్లోకి రావడం అనేది మనకి మన ఆంధ్రప్రదేశ్కి చాలా దురదృష్టకరమైంది. నిజంగా రాజకీయాల్లో విలువల గురించి మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు యువతను మోసగించడానికి చే గువేరా ఫోటో, లేదంటే కనుక బాపురావు గారి పూలే గారి ఫోటో, లేదా మదర్ తెరిసా గారి ఫోటో, ఇటువంటి మహానేతల ఫోటోలు పెట్టి వాళ్ళే నాకు ఆదర్శం అని వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు 2024 ఎలక్షన్లకు ముందు మొత్తం అంతా కూడా ఆయన మార్చేయడం జరిగింది. వాళ్ళందరినీ తీసాడు. వాళ్ళందరినీ కూడా మహాత్మా పూలే కానీ, లేదంటే చేగువేరాను కానీ, లేదా అంబేద్కర్ గారు కానీ, వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో చూసుకోండి అనే పరిస్థితి ఇవాళ మనకు కనపడుతుంది. వాళ్ళ ఫోటోలే కూడా తీసాడు ఆయన. రైట్. నియోజకవర్గంలో సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే కుల రాజకీయాల గురించి ప్రస్తావించి రావటం దురదృష్టకరమైనప్పటికీ వాస్తవం అది. సో ప్రస్తుతం భీమవరం చూసుకుంటే కనుక కాపు కమ్యూనిటీ చాలా బలంగా ఉన్న నేపథ్యం. 2019లో ఇద్దరు విడివిడిగా చేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు రామాంజనేయులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని తెలిసిందైనా మీకున్న నమ్మకం ఏంటి? ఇప్పుడు వాళ్ళు రెండు కలవటం వల్ల అది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? కొద్దిపాటు అన్నది ఇక్కడ వాళ్ళు కలవడం వల్ల వచ్చి నష్టం ఏమీ లేదండి మనకి. ఎందుకంటే ఇక్కడ నేను అనేది రాజకీయాల్లో ఇంచుమించుగా సుమారు 28-30 సంవత్సరాల బట్టి రాజకీయాల్లో ఉన్నా. మా నాన్నగారు మున్సిపాలిటీగా చైర్మన్గా చేశారు, అంతకుముందు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా చేశారు. పబ్లిక్కి మా తాతల కాడి నుంచి కూడా వ్యవసాయ రంగం నుంచి వ్యాపార రంగంలోకి వచ్చాం. వ్యాపార రంగంలోకి వచ్చేసరికి తర్వాత ప్రజలకు సంబంధించి రాజకీయాల్లో లేనప్పుడు కూడా, రాజకీయాలకు సంబంధం లేనప్పుడు కూడా ఏదో సేవాభావంతో మేము ఎదరికెళ్ళి ఒక గుడి కట్టుకోవాలన్నా, లేకపోతే ఉత్సవాలు జరుపుకుంటున్నా, ఒక డొనేటర్గా డబ్బుల గురించి అనేది డబ్బులకు విలువ కన్నా రిలేషన్కే, పబ్లిక్తో సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు. ఆ సంబంధాలు అనేవి కింద స్థాయి నుంచి కూడా మాకు ఉన్నాయి. అవి ఉండడం వల్ల, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం 40 సంవత్సరాలను బట్టి ఆర్థికంగా బలమైన వర్గం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో నాకు టికెట్ ఇచ్చారంటే ఎలా ఇచ్చారంటే నాకు లాబింగ్ లేదు, ఎవరో వెళ్ళి మేము టికెట్ అడిగింది లేదు. కొత్త వరవడి సర్వేలు చేయించుకోవడం, అభ్యర్థి యొక్క ప్రజల్లో ఎంత పట్టు ఉన్నదన్నది తెలుసుకుని అభ్యర్థులను ప్రకటించడం అనేది వచ్చింది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. అప్పుడు ప్రజల్లో ఒక రకంగా ప్రజల్లో పలుకుబడిని చూసి, ప్రజల్లో మనకున్న పట్టును బట్టి, ప్రజల్లో మనకున్న ఆదరణ గౌరవాన్ని బట్టి 2004లో టికెట్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్. మీరు చెప్పిన దాంట్లోనే మాట్లాడాలంటే కనుక నిజంగా మీ సొంత ఆస్తులు కూడా ప్రజల కోసం ప్రజా ప్రయోజనార్థం కాలేజీలకు ఇచ్చింది తెలుసు. అలాగే మీరు కోట్లు జనాలకి ఎక్కడైతే ఉపయోగపడుతుందో సొంత ధనం ఖర్చు చేస్తారని కూడా నేనంటాం కాదు, ప్రజలు కూడా అంటున్నారు. అట్ ద సేమ్ టైం సో పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు గ్రాంథి శ్రీనివాస్ తన వాటా తనని ఇన్సిస్ట్ చేస్తాడని చెప్తూ ఉంటారు. చిన్న షాపుల దగ్గర కూడా ఆయన పర్మిషన్ లేనిదే వాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇది అఫ్కోర్స్ అవతల పార్టీలు చేస్తున్న విమర్శలైనా దానికి మీరు ఇచ్చే సమాధానం? అది చాలా ప్రజలకు తెలుసు అండి. అది మామూలుగా భీమవరం పబ్లిక్కి తెలుసు అది ఏంటన్నది. అనాథరైజ్డ్ లేవు, చాలామంది పూడికలు చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదట మనకి 2019 ఎలక్షన్లు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే భీమవరం పట్టణంలోనే మనం చూసుకుంటే 100 ఎకరాలు ఒకటి 175 ఎకరాలు ఒకటి సుమారు 180 ఎకరాల దాకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది సార్. అంటే 75 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం. 60 ఎకరా గతంలో సమ్మర్ స్టోరేజ్ సంబంధించిన ట్యాంక్ సంబంధించిన 62 ఎకరాలు ఒకటి. అది కాకుండా విశాఖడేరు అంటే ఉండి నియోజకవర్గంలో ఏదైతే ల్యాండ్ సేకరించారో అక్కడ ప్రజల కోసం ఇక్కడ భూమి దొరక్క అక్కడ ఒక 40-45 ఎకరాలు మన భీమవరం నియోజకవర్గ ప్రజలకి కలెక్టర్ గారు కేటాయించారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్థలాలన్నీ పూడికి చేయాలి. పూడికి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ప్రైవేట్గా ఎక్కడ కూడా స్థలాలు పూడ్చకుండా మట్టి కావాలి మనకి. ఇది డెల్టా ప్రాంతం. మట్టి అనేది దొరకాలంటే కనుక మనకి ఏప్రిల్లో కోతలు అయిన తర్వాత మే నెలలోనూ జూన్ నెలలోనూ వర్షాలు పడకుండా ఉంటేనే మట్టి దొరుకుతుంది. మిగిలిన టైంలో ఏంటంటే చేపల చెరువులు ఏమన్నా తవ్వుతున్నప్పుడు దాంట్లో ఆ మట్టికి సంబంధించి దొరుకుతుంది. ఇది ప్రైవేట్ స్థలాలు పూడికలు అవన్నీ కూడా జరిగి ఇవన్నీ కూడా ఎలాగంటే నాన్ లేఅవుట్లు అయ్యి లేఅవుట్ వేసి పూడ్చుకున్నది కాదు. అటువంటి ఇప్పుడు ఈ ప్రజల ప్రయోజనం కోసం పేదవాళ్ళ కోసం ఏం చేసామంటే ఎక్కడ కూడా పూడికలను అరికట్టి ప్రతి మట్టి తోలే వాళ్ళు కూడా ట్రాక్టర్లు అన్నీ కూడా ఏదైతే మనకి హౌసింగ్ ఉందో హౌసింగ్కి సంబంధించి అక్కడికి పూడ్చమని వాళ్ళందరినీ కూడా అక్కడ పూడిపించడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్టీఓ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అందరినీ పెట్టి అలా చేయించిన తర్వాత వాళ్ళందరూ కూడా అలా ఇంచుమించుగా చాలా వరకు పూడ్చడం జరిగింది. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి కొంచెం పేమెంట్లు ఆలస్యం అవ్వడం అటువంటివి అవ్వడం వాళ్ళ బాధల్లో ఉన్నారంటే అప్పుడు ఏం చేసామంటే చేసుకోండి అన్న. మీరు ఏదైనా సరే 5 సెంట్లు 10 సెంట్లు పూడ్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే పేమెంట్ ఇచ్చేస్తారు. మన గవర్నమెంట్కి పూడ్చిన దాంట్లో పేమెంట్లు లేట్ అయితే కనుక వాళ్ళ అప్పులు పాలైపోయి మనల్ని తిట్టుకునే పరిస్థితి వస్తుందంటే వాళ్ళ మీద జాలితో సరే అయితే చేసుకోండి అంటే రెగ్యులర్గా ఎప్పుడు జరుగుతుంది ఎలాగో దాన్ని ఆపాం. దేనికోసం పేద ప్రజలకు ఇల్లు కట్టివ్వడం కోసం పూడి కోసం ఆపాం. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు సఫర్ అవుతున్నారో అప్పుడు ఏంటంటే చేసుకోండి అన్నాం. దీన్ని ఏమంటున్నారంటే మనం అనుమతితోటే పూడికలు పూడ్చుకోవడం లేదా మన అనుమతులు లేకపోతే పూడ్చుకోలేకపోవడం అనేది అంటే ఏమి లేదు. దాన్ని ఎలాగైనా రైట్. సో రాజకీయాలన్న తర్వాత విమర్శలు చేస్తుంటారు. దాంట్లో నిజం ఎంత వాస్తవం ఎంత అబద్ధం అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా. అయితే ఇదే రైట్. కరోనా సమయంలో సార్ గాంధీ శ్రీనివాస్ గారు చేసింది ఎవరు మర్చిపోలేరని భీమవరం ప్రజలు చెప్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ అవ్వచ్చు లేకపోతే కోవిడ్ సెంటర్ల ఏర్పాటు అవ్వచ్చు వీటన్నిటిలో కూడా ఏం ఫెచ్ అవ్వబోతున్నాయి 2024 జగన్ గారు చెప్తున్నారు మేము సిద్ధం మీరు సిద్ధమా అని ఆయన సిద్ధం సభల్లో ఆయన మాట్లాడుతున్నది చూసాం. సో పని మీకు ఇంటి కుటుంబానికి మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని బలంగా ఆయన చెప్తున్నారు. సో అదే కాన్ఫిడెన్స్ గాంధీ శ్రీనివాస్ గారికి ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ కరెక్ట్. ఎందుకంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఒక ఎమ్మెల్యే అంటే ఒక 2,50,000 ఓటర్స్కి లేదంటే 3,50,000 మంది ప్రజలకి ప్రతినిధిగా మనం ఉన్నాం. రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఇక్కడ ప్రజలకు సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ దేంట్లో కానీ ఏదైనా మన యొక్క వైఫల్యం ఉంటే కనుక ఆ వైఫల్యానికి బాధ్యత మనమే వహించాలి. ఇదే మీరు అన్నారు ఇందాక కాలేజీకి సైట్ ఇచ్చారు లేదా హాస్పిటల్కి సైట్ ఇచ్చారంటే ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. నేను ఏదో దాన కరుణుడిని అని చెప్పండి. నేను రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే కాలేజీ జూనియర్ కాలేజీ ఒక కోర్టు వివాదంలో ఉండి స్థలం ఆ కాలేజీని ఖాళీ చేయవలసి వచ్చినప్పుడు ఆ కాలేజీని వేరే చోటకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కాలేజీని నిలుపుని ప్రజలకే రెస్పాన్సిబిలిటీ బాధ్యత నేను వహించాలి. అంటే కాలేజీని నిలపాలి. భీమవరంలో స్థలం అంటే హైదరాబాద్కి ఏమాత్రం తీసిపోదని చాలా కాలం నుంచి చెప్తుంటారు. 4 ఎకరాలు రాసి చేశారంటే గాంధీ శ్రీనివాస్ గారి దగ్గర హాస్పిటల్ది వేరండి. కాలేజీది వచ్చేసరికి 35 సెంట్లు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నేను ఒక విమర్శని తట్టుకోలేం కాబట్టి రేపు పొద్దున్న ప్రతిపక్షాలకి కాలేజీని నిలపలేకపోయాడు ఇటు చేతగాని వాడు అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే హాస్పిటల్కి సంబంధించి 10,15,00,000 నాబార్డు నిధులు వచ్చినాయి. 2018లో శాంక్షన్ అయింది. ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ పైన ఫ్లోర్స్ వేయడానికి ఇంకో 50 పడకలు కట్టడానికి అక్కడ పర్మిషన్స్ రావు టౌన్ ప్లానింగ్ ప్రకారం. పోనీ సైట్ ఉందంటే సైట్ లేదు. అయితే 2004 నుంచి 2009 వరకు నగరబాటులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మేము ఆయన్ని ఏరియా హాస్పిటల్ అడగడం జరిగింది. అది అప్పుడు సాధించలేకపోయాం. తర్వాత మొన్న అయిన తర్వాత ఏరియా హాస్పిటల్ సాధించాలని చెప్పి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిని అడిగినప్పుడు ఫస్ట్ ఆయన 50 పడకలు కదా 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు చూసాం. ఆ పక్కనే ఉన్న ఒక 1/4 కిలోమీటర్ దూరంలో ఒక 2 ఎకరాలు చూసాం.
చూసిన తర్వాత 100 బెడ్స్ కావాలన్నప్పుడు ఏం చేశాడంటే 4 acres కావాలన్నాడు. గవర్నమెంట్ రూల్ ప్రకారం 4 acres కావాలంటే కనుక అప్పుడు 4 acres మేము ఇచ్చి అప్పుడే ఎవరో ఒక 18 acres కొంటే దాంట్లో 4 acres వాళ్ళు కొనగారు. ఇది మనం తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చి ఏదైతే సిహెచ్సి హాస్పిటల్ని మనం ప్రయత్నం చేసి దాన్ని ఏరియా హాస్పిటల్ డిజైన్ వేరుగా ఉంటుంది, సిహెచ్సి హాస్పిటల్ డిజైన్ వేరుగా ఉంటుంది. ఏరియా హాస్పిటల్గా డిజైన్స్ మార్పించి పైన అందరితోటి అధికారులతోటి అలాగే ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఆ డిజైన్స్ ఓకే చేయించి ఏరియా హాస్పిటల్గా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో మొన్న 28 crores శాంక్షన్ అయింది మిగతా 50 పడకలకి వాటికి. సీఎం గారు కూడా అన్నారు, సీనన్న మనకి ఒక 10-12-15 కిలోమీటర్లో మెడికల్ కాలేజీ వస్తున్నప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఎందుకు అన్నారు. లేదన్నా నాకు కావాల్సింది ఇది. అప్పుడు 2004లో నాన్నగారిని 9 మధ్యలో అడిగాను. ఇప్పుడు మళ్ళీ నాకు కావాలి, నా భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాల్సిందే మెడికల్ కాలేజీ అవన్నీ కూడా కొంత టైం బౌండ్ అది. ఇది ఇమీడియట్లీ మనకి ఆల్రెడీ 10-15 లక్షలతోటి కొంత కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకొక మీరు 28 కోట్లు ఇస్తే కనుక మిగతా 50 పడకలకు సంబంధించి పూర్తి ఎక్విప్మెంట్ తోటి హాస్పిటల్ రెడీ అవుతుంది. కాబట్టి అడిగితే సీఎం గారు ప్రత్యేకంగా నా మీద అభిమానంతో అవసరాన్ని కూడా గుర్తించారు ఆయన. ఇక్కడ ఓడిపోయిన చోటే గెలుద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ తన మనసు మార్చుకుని పిఠాపురం వెళ్ళడానికి కారణం భీమవరంలో ఆయనకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయనేది ఆయనకు అర్థమైందని చెప్తున్నారు. ఏంటండి గ్రాంధి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ అంటే ఒక పార్టీ అధినేతని ఒక అభద్రతా భావానికి గురి చేస్తున్నారు అంటే కనుక గ్రాంధి శ్రీనివాస్ దగ్గర ఉన్న బలం ఏమనుకుంటున్నారు? నేను లోకల్ అయ్యి ఉండడం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం, ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన 3 సార్లు వచ్చాడు ఓడిపోయినప్పటికి భీమవరానికి. 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వారాయికి ఒకటి, ఒకసారి జనవాణి కార్యక్రమానికి ఒకటి, మొన్న ఒకసారి వచ్చాడు. ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత నెగ్గొచ్చు, ఓడిపోవచ్చు. అక్కడ ఉన్న ప్రజలకి జవాబుదారీతనం అయ్యి ఉండాలి నాయకుడు అన్న తర్వాత. కనీసం 2 సంవత్సరాలు ఇక్కడ కోవిడ్ బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కనీసం ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఆయనకి ఓట్లేసారు కదా 62,000 మంది. ఓట్లేసినప్పుడు ఎలా ఉన్నారో ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేయడం కానీ ఇక్కడికి రావడం కానీ ఆయన చేయాల, అసలు కనిపించలా. అంతేకాదు మనకి తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రాంతంలో పర్యటించడం కానీ, రైతుల ఇబ్బందులు కానీ ఇవన్నీ మీకు తెచ్చబోతున్నాయి. నేను చేశాను అంటే నా రెస్పాన్సిబిలిటీతో చేశాను. నాకు గొప్పగా నేను చెప్పను, నా బాధ్యత అది. మిమ్మల్ని ఒక చిన్నపాటి రౌడీ నుంచి ఈరోజు ఒక పెద్ద దాదాగా అభివర్ణిస్తున్నారు. మిమ్మల్ని చూస్తేనో చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి? ఏ రకంగా తీసుకోవాలంటే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాను. పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఎవరన్నా పర్ఫెక్ట్గా లేనప్పుడు దాన్ని మనం స్ట్రాంగ్గా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం. అది ఏమనిపిస్తుంది అంటే అది మామూలుగా మీరు ఇలా చూశారు, ఓకే, దూరంగా ఉన్నవాళ్ళు కోపం అనిపించదు. కోపం అనిపించదంటే కోపం ఓకే, పర్ఫెక్ట్గా లేనప్పుడు ఏమవుతుంది మీకు? పర్ఫెక్ట్గా లేనప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడాన్ని మనం గట్టిగా దాన్ని నొక్కి చెప్పడాన్నే కోపం అనుకోవచ్చు. మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఎదరోళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడాన్ని దాన్నే రౌడీజంగా చూసాడు ఆయన పర్ఫెక్ట్గా ఉండడు కాబట్టి. రైట్, బాగా చెప్పారు సార్. అయితే ఇక మొత్తం మీ లిస్టు కూడా వచ్చింది, అభ్యర్థుల లిస్టు. పెద్ద ఎత్తున బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భీమవరం తీసుకోండి, లేకపోతే నరసాపురం, ఒక ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే ఉన్నత వర్గాలకి ఇవ్వడం. సో ఇదే మనం చూసాం. కానీ బీసీలకి ఇంత పెద్ద ఎత్తున పెట్టేస్తున్నారు. ఉమాబాల గారిని తీసుకున్నా కానీ ఏ రకమైన నమ్మకం ఈ పార్టీలో కనిపిస్తుందో ఎంపీగా ఆవిడ కానీ మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో మావి కూడా ఒకే రకమైన అభిప్రాయాలు ఏమో అనుకుంటానండి. ఎందుకంటే నేను 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు నేను అన్ని సామాజిక వర్గాలకే న్యాయం చేయాలని ఫస్ట్ మార్కెట్ యార్డ్ చైర్మన్. గతంలో ఉన్న వాళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి వాళ్ళే చేసేవారు. ఫస్ట్ క్షత్రియాస్కి ఇచ్చాం, తర్వాత మనం సెటిపల్జీ సామాజిక వర్గానికి ఇచ్చాం. అలాగా 1 by 1. ఇప్పుడు తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అగ్నికుల క్షత్రియులకు సంబంధించి ఇచ్చాం, తర్వాత ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇచ్చాం. అలాగే అందరికీ న్యాయం చేయాలి. అంటే మనం ఏదైనా సరే మనకున్న దాంట్లో నలుగురికి పంచాలనే ఆలోచన ఉంది చూసారా.
అదే మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారాన్ని మనం అనుభవించడమే కాదు, అందరికీ పంచాలి, అందరూ అధికారాన్ని అనుభవించాలి. రాజ్యాధికారం ఇచ్చినప్పుడే వాళ్ళు ముందుకెళ్తారు అనేది నిరూపిస్తున్నారు అనేది మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బట్ అవతల పార్టీ వాళ్ళు ఏ రకంగా దీన్ని చూస్తున్నారు? ఇప్పుడు 3 పార్టీలు కలిసాయి, ఒక రకమైన స్ట్రాటజీతో వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు, కానీ విపరీతమైన అసంతృప్తులు కనిపిస్తున్నారు. ఇది మీకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనుకో సార్? ఇప్పుడు ఒక నిజాయితీ అనేది ఉండాలనేది నేను అంటాను. ఒక ఆలోచన, ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమో, ఒక ఎంపీ సీట్ ఇవ్వడమో, ఒక జడ్పీటీసీ సీట్ ఇవ్వడమో, లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సీట్ ఇవ్వడమో, లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ సీట్ ఇవ్వడమో, ఒక ఎంపీటీసీ ఇవ్వడమో అని కాదు. మనకేంటంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ఒక బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ వాళ్ళందరిలో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వాళ్ళు డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి. ఇది అంటే ఒక ఈ సీట్ ఇవ్వడమే కాదు, సంపూర్ణమైన వాళ్ళు అభివృద్ధి చూడాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, వాళ్ళ పేదరికం కారణంగా చదువుకు దూరం అవ్వకూడదు అని ఆలోచన విధానం. ఏ ఒక్క చోట కూడా ఆయన ఆలోచన చూస్తే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు పేదవాళ్ళు, వాళ్ళ బ్లాక్ బోర్డు మీద ఉన్న అక్షరాలకు సరిగ్గా చూడలేక, కంటి చూపు సరిగ్గా లేకపోతే దానివల్ల వాళ్ళ చదువులో వెనకబడి ఉంటే దానికి తల్లి తండ్రి కూడా కనిపెట్టలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పిల్లలకి సంబంధించిన కంటి పరీక్షలు కూడా చేయించి, వాళ్ళ కళ్ళజోళ్ళు వేయించి, వాళ్ళ చదువులో వెనకబడకుండా ఉండడానికి అంత లోతుగా ఆలోచన చేసి చేస్తున్నాడంటే అది ఒక నిజాయితీతో, ఒక ధర్మంగా, రాజకీయ లబ్ధి కోసం కాదు. అది కాదు, నేను ఒక గొప్పవాడిని. ఆయన ఒకటే అంటున్నారు, మీ ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా పేరు చెప్పుకోవాలి అంటే ఎవరు అలాగా మంచి చేస్తేనే కదండి. అలాగ ప్రజలకు ఏదో మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలని తపంలో ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా కానీ అన్ని రంగాలకు కానీ వెనకబడి ఉన్న సామాజిక వర్గాలకి ముందు చెయ్యాలి, అది ఎక్కువ శాతం ఉన్నారు. ఎక్కువ ఆర్థికంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీల్లో కానీ వెనుకబడి ఉండిపోయి ఉన్నత చదువులకు వెళ్ళలేక, డాక్టర్లు కాలేక, ఇంజనీర్లు కాలేక, విదేశాలకు వెళ్ళలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనతో పాటు సమానంగా ఎందుకు తీసుకురాకూడదనే ఆలోచన ఒక రెవల్యూషనరీ ఆలోచన. ఖచ్చితంగా ఒక అప్లిఫ్ట్మెంట్ కోసం ఆయన చేస్తున్నారు. అమోఘం అని సార్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్. ఎస్, ఇప్పుడు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీరు చెప్పిన దాంట్లోనే నాడు నేడు అవ్వచ్చు, వృద్ధులకి పెన్షన్ అవ్వచ్చు, ఆర్బీకేల అంశం అవ్వచ్చు, భీమవరానికి సంబంధించి ఆక్వా రైతుల అంశం అవ్వచ్చు, ఏది మీకు ఇప్పుడు గెలుపుకి దగ్గర చేస్తుంది మేము? ఎందుకంటే అవతల పార్టీలో ఉన్న లోకలకలు అవ్వచ్చు, లేకపోతే క్యాండిడేట్లో ఉన్న వీక్నెస్ అవ్వచ్చు కనిపిస్తూనే ఉంది. బట్ వాట్ ఈజ్ ఇట్ దట్ మీ గెలుపుకి ఏంటి కారణం? ఇప్పుడు ఒకవేళ గెలుస్తుంటే కనుక 2024 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పడం జరిగింది. నవరత్నాలని హామీ ఇవ్వడం ద్వారా ప్రతి పేద కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు చేయడమే కాకుండా వాళ్ళ పేదరికంలోంచి పైకి తీసుకురావడమే కాకుండా అమ్మఒడిచ్చి పిల్లల్ని చదివించాలనే ఒక నేపథ్యమే కాకుండా చెప్పింది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయతకి నిలువుటద్దం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనం పాలకులను చూసినప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకుని తర్వాత వాళ్ళకి పంగనాపాలను పెట్టారు. ఏంటంటే విశ్వసనీయతకి మోసగాడికి అయిన చంద్రబాబు నాయుడికి ఏదైతే తేడా ఉందో ఆ తేడా వల్ల ఏంటంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను విశ్వసిస్తున్నారు. అదే మేము గెలుపుకి మాకు ప్రధానమైన కారణం. రైట్ సార్. నానుడు ఒకటి ఉంది, 2 ఉమ్మడి జిల్లాలు కలుపుకుంటే కనుక గోదావరి జిల్లాల్లో ఎవరు ఎక్కువ సీట్లు నెగ్గితే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అది ఉంది. గత ఎన్నికల్లో మీరు అది ప్రూవ్ చేశారు. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పగలరా? తప్పనిసరిగానండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈ రాష్ట్రానికి అవసరం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక కాకపోతే ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ, అవ్వతాతల భవిష్యత్తు కానీ, అక్క చెల్లెమ్మల భవిష్యత్తు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక వీళ్ళని నడి సముద్రంలో ఏదైతే అట్టడవులో వదిలేసినట్టే అవుతుంది. ఓకే, నిజంగా వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అంటున్నారు గాంధీ శ్రీనివాస్ గారు. రైట్, భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న బాటలు అవి కంటిన్యూస్గా సాగాలి అంటే, వాళ్ళ జీవన విధానం మారాలి అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం రావటం అవసరం. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది భీమవరంలో, అదే రిపీట్ అవ్వబోతోందని అంటున్న గాంధీ శ్రీనివాస్ గారితో మాట్లాడాం.